మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఏకంగా 1000 కోట్లకు పైగా విలువైన ఇల్లు, లక్షల కోట్ల ఆస్తులు ఆయన సొంతం. ఆయన ఎక్కడికి వెళ్ళినా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి ముఖేష్ అంబానీ కారు నడిపే డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? నిజానికి ఆ వివరాలు చాలా రహస్యంగా ఉంటాయి. కానీ జాతీయ ఆంగ్ల మీడియా వివిధ మార్గాల్లో వివరాలు సేకరించి వెల్లడిస్తూ ఉంటుంది. ఆ కథనాల ప్రకారం ముఖేష్ అంబానీ సంపద దాదాపు 8.5 లక్షల కోట్లు. ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఆయన 17వ స్థానంలో ఉన్నారు. ఆయన కారు నడిపే డ్రైవర్ జీతం ఎంత అనేది చాలామందికి తెలియదు. 2017 నాటి లెక్కల ప్రకారం చూస్తే, అంటే 7 ఏళ్ల క్రితమే నెలకు 2 లక్షల రూపాయలు, ఏడాదికి సుమారు 24 లక్షల వేతనంగా ఉండేదట. అదే ఇప్పుడు సుమారు ఆయనకు నెలకి 5 లక్షల రూపాయల వరకు జీతం ఉంటుందని ఒక జాతీయ మీడియా పేర్కొంటోంది. అంటే సుమారు నెలకి ఒక 5 లక్షల రూపాయల వరకు లెక్క వేసుకున్నా ఏడాదికి 60 లక్షల రూపాయల వరకు జీతం ఆయన అందుకుంటున్నారు. కేవలం డ్రైవింగ్ కోసమే అంత జీతం అంటే దేశంలో అత్యంత ముఖ్యమైన కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే వ్యక్తి ముఖేష్ అంబానీ. ఆయన కారును నడిపే వ్యక్తి అంబానీకి అన్ని రకాలుగా భద్రత కల్పించే వారిగా ఉండేలా చూస్తారు. సదరు డ్రైవర్కు మిలిటరీ స్థాయిలో డ్రైవింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఉంటుంది. ఒక సైనికుడి తరహాలో ఫిట్నెస్ ఉండాలి. అత్యంత విలాసవంతమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వారు నడపాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు అడ్డుపెట్టైనా తన యజమానిని రక్షించే సామర్థ్యం కూడా ఉండాలి. ఇందుకోసం సదరు వ్యక్తుల నేపథ్యం, ప్రవృత్తి ఇవన్నీ కూడా పరిశీలించి అన్ని రకాలుగా పరీక్షించి డ్రైవర్గా డ్యూటీలో తీసుకుంటారు. ఈ అంశాల కారణంగానే సదరు డ్రైవర్కు భారీ స్థాయిలో వేతనాలు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఆయన ముంబైకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. సుమారు ముఖేష్ అంబానీ ఇంట 15 సంవత్సరాలుగా ఆయన డ్రైవర్గా చేస్తూ ఉన్నారట. ముఖేష్ అంబానీ సెక్యూరిటీ కూడా చాలా భారీగా ఉంటుంది. అంబానీ భద్రతా వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన దేశంలో చీమ కూడా దూరేందుకు అవకాశం లేని విధంగా భద్రతా వ్యవస్థ ఉంటుంది. అంబానీ సెక్యూరిటీ వ్యవస్థలో 50 మందికి పైగా సిఆర్పిఎఫ్ కమాండోలు ఉంటారు. 24 గంటలు మోహరించే ఉంటారు. అంతేకాదు కమాండోలు అనేక అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉంటారు. జర్మన్ తయారు చేసినటువంటి హెక్లర్ కోచ్ MP5 సబ్మిషన్ గన్స్ కూడా ఉంటాయి వారి చేతిలో. ఈ తుపాకీ ఒక్క నిమిషంలో 800 రౌండ్లు కాల్చే సామర్థ్యం ఉంటుంది. వీరే కాకుండా అంబానీకి దాదాపు 15 నుంచి 20 మంది వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వారి దగ్గర ఆయుధాలు ఏమీ ఉండవు. ఈ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులకు ఇజ్రాయలీ సెక్యూరిటీ కంపెనీ శిక్షణ ఇచ్చింది. ఈ సెక్యూరిటీ గార్డుల్లో రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ సిబ్బంది, NSG సిబ్బంది కూడా ఉంటారు. ఇక నీతా అంబానీకి Y+ సెక్యూరిటీ స్కీమ్ కూడా ఉంది. 2013లో ముఖేష్ అంబానీకి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం Z+ భద్రతను కల్పించింది. అప్పుడు ఇక ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి 2016లో Y+ భద్రత కల్పించారు. ముఖేష్ అంబానీ 3 పిల్లలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ సెక్యూరిటీ ఇచ్చింది. ఆ ఖర్చును మొత్తం అంబానీ కుటుంబం భరిస్తుంది. Z+ సెక్యూరిటీ ఖర్చు నెలకి సుమారు 50 లక్షల రూపాయల వరకు అవుతుందని తెలుస్తోంది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511